ప్రముఖ నిర్మాత చిట్టిబాబు పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ని ఉద్దేశిస్తూ పవన్ పై విమర్శలు గుప్పిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్ బంద్ పై సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీలో ఇంత జరుగుతున్నా తమ వద్దకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా ఒక బహిరంగ లేఖ వదులుతూ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా తెలుగు సినిమా సంఘాల ప్రతినిధులు గౌరవ ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారా? గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్రనటుల్ని అసహ్యంగా చూసింది. ఈ విషయాలు అన్నింటినీ మర్చిపోయినట్టున్నారు. ఇకపై ఎన్డీఏ ప్రభుత్వంతో సినిమా వాళ్లకు వ్యక్తిగత చర్చలు ఉండవు. సినిమా సంఘాల ప్రతినిధులే రావాలి. కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా అభివృద్ధిని మాత్రమే చూస్తుంది అని కామెంట్ చేశారు. దీంతో ఈ రిటర్న్ గిఫ్ట్ పైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో తాజాగా చిట్టిబాబు మండిపడ్డారు. చిట్టిబాబు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ నీ బెదిరింపులు, బ్లాక్మెయిల్స్, నీ ప్రతాపం సినిమా వాళ్ల మీద చూపించకుండా ముందు ప్రజలకి నువ్విచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులే. నువ్వు ఒక అబద్దాల కోరివి. నువ్వు చెప్పే మాటల్ని కూడా అధికారం కోసమే. ప్రజల్ని మోసం చేశావు. రాజకీయాల్లోకి రాకముందు జగన్ ప్రభుత్వంలో 32,000 మంది అమ్మాయిలు మాయమయ్యారు అని చెప్పావు. మళ్లీ నువ్వు అధికారంలోకి వచ్చాక ఆ 32,000 మంది అమ్మాయిల ఆచూకీ ఎక్కడా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నా ప్రాణం అడ్డు వేస్తానని చెప్పావు. ఇప్పటికీ 3 ఫ్యాక్టరీలు వెళ్లిపోయాయి. ఇంకొకటి కూడా త్వరలో మూసివేసే అవకాశం ఉంది. తిరుపతిలో పాచిపోయిన లడ్డూలని చెప్పాడు. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి సమాధానమేది? అటు కాకినాడలో 25 టన్నుల గంజాయి దొరికింది. ఆంధ్ర రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారు అంటూ అప్పుడు గొంతు చించుకొని అరిచావే. మరి మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ అది గంజాయి కాదు డ్రై ఐస్ అంటూ నివేదికలు ఇచ్చారు కదా, మరి దీనికి మీ సమాధానం ఏంటి? ఇతరుల్ని ఇరకాటంలో పెట్టేందుకు అధికారంలోకి వచ్చే ముందు పవన్ కళ్యాణ్ ఎంతకైనా తెగిస్తారు. అప్పుడు అధికారంలోకి రావడానికి బహిరంగ సభల్లో కూడా అందరినీ అట్రాక్ట్ చేసేలా మాట్లాడారు. కానీ ఇప్పుడు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగితే మాత్రం దాని గురించి మాట్లాడడం లేదు అని తెలిపారు. అధికారం కోసం నోటికొచ్చిన అబద్దాలు చెబుతూ మాయ చేశారు. మరి వాటన్నింటికీ సమాధానం చెప్పండి. ఇక ప్రజల కోసం హామీలిచ్చారు కదా, ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి లేదు, పిల్లలకి అమ్మ ఒడి లేదు, ఉచిత బస్ అన్నారు, దాని ఊసే లేదు, ఉచిత గ్యాస్ సిలిండర్ అంటున్నారు, మళ్ళీ 1700 కట్టించుకున్నారు, దీనిని ఉచిత గ్యాస్ పథకం అనేది అంటూ పవన్ కళ్యాణ్ ని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేలా కామెంట్స్ చేశారు చిట్టిబాబు. ప్రజెంట్ చిట్టిబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో.